ఈ లొకేషన్ చూసినారా ఎంత బాగుందో. ఇప్పుడే ఈ షిప్ క్రేన్ అయితే షిప్ ను సముద్రంలోకి దించి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ BSY తెలుగు బ్లాగ్స్ కువైట్. మనమైతే బండ్లోకి ఎక్కగానే ఫస్ట్ అయితే ఈ సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే ఎక్కడ కెమెరాలో దొరికినమాట కంపల్సరీ అయితే మనకు ఫైన్ అయితే వస్తుంది. ఈ రోజు మా మేడం వాళ్ళ కూతుర్ని అయితే సాల్మియాలో ఉన్నటువంటి మరీనా మాల్ అయితే తీసుకుని వచ్చాను. ఈ మరీనా మాల్ అంటే కువైట్ లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది. నేనైతే ఇంటి నుంచి మధ్యాహ్నం 1 గంటలకైతే బయలుదేరినా. ఇక్కడ ఖచ్చితంగా 2 అయింది, మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మా మేడం వాళ్ళ కూతురు నాకైతే డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళేసి లంచ్ తినేసిరా అని చెప్పింది. ఈ డబ్బులు వచ్చేసి 1 KD ఆఫ్ అన్నట్టు. మన ఇండియా డబ్బులు చూసుకుంటే 400 రూపాయలు అవుతుంది. కరెక్ట్ గా ఇదే టైంకి అయితే నా ఫోన్ లో నెట్ కూడా అయిపోయింది. నేను లొకేషన్ చూసుకోవడానికి అయితే రెస్టారెంట్ లో అయితే నా ఫోన్ లో నెట్ అయితే లేదు. నేనైతే ఇక్కడ ఉన్నాయేమని తిరుక్కుంటూ చూశాను, కానీ మన ఇండియా రెస్టారెంట్ అయితే నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. మళ్ళీ చేసేదేమీ లేక నేనైతే మా మేడం దింపిన ప్లేస్ అయితే ఇక్కడే, ఇదే వచ్చేసి మరీనా మాల్ అంటారు దీన్ని అయితే. ఇది సాల్మియాలో 25 నెంబర్ రోడ్డుకి అయితే ఆనుకొని ఉంటుంది. ఆ పక్క బీచ్ ఉంటుంది, ఈ పక్క అయితే ఈ మరీనా మాల్ ఉంటుంది. ఈ మరీనా మాల్ లో నుంచి ఆ పక్క సముద్రం వైపు వెళ్ళడానికి అయితే దీంట్లో నుంచి పైనుంచి బ్రిడ్జ్ ఉంటుంది. ఇదైతే ఇక్కడ వచ్చేసి మనం అయితే ఇప్పుడు వెళ్ళేదైతే ఈ పార్కింగ్ లో మనం అయితే బండి పెట్టేసి దీని పక్కనే మనకు మరీనా బీచ్ అయితే ఉంటుంది. ఆ బీచ్ లోకి వెళ్ళి అయితే మనం ఒకసారి చూద్దాము ఎలా ఉందో. ఈ బీచ్ లోకి వెళ్ళాలంటే మనకైతే 2 దారులు ఉన్నాయి. ఒకటైతే ఈ మాల్ లోకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి, ఇంకోటైతే ఈ రోడ్డు పై నుంచి దాటుకొని వెళ్ళాలి. ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే ఈ బండ్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఆ ముందు పక్కన ఉన్న సిగ్నల్ పడితే గానీ ఈ బండ్లు అయితే ఆగవు. ఈ బండ్లు అయితే నిలిచిపోయినాయి ఎటో పక్క. నేనైతే ఈ రోడ్డు దాటేసుకున్నాను. ఈ రోడ్డు దాటగానే నాకైతే ఈ బిల్డింగ్ కనిపించింది. దీంట్లోనైతే వెళ్ళి చూస్తే ముందు పక్కన అయితే వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే నేనైతే పైనకెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుందని వెళ్ళేసి పైనకెళ్ళాను. మెట్ల పైన నుండి ఇలా పైనకెళ్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. దీని పై నుంచి అయితే మనం బాగా చూసుకోవచ్చు వ్యూ అయితే. చూస్తున్నారుగా ఈ పక్క వచ్చేసి అయితే మొత్తం సముద్రం ఉంటుంది. వెనక పక్క ఇంకో పక్క వచ్చేసి అయితే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనే కనిపించేది అయితే ఈ సాల్మియా ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే మనకైతే సముద్రంలో లభించే వివిధ చేపలు, అలాగే మనకు రెస్టారెంట్లు, కాఫీ షాపులు అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కూర్చొని ఈ సముద్రం అందాలను చూస్తూ అయితే వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తింటూ కాఫీలు తాగుతూ ఉంటారు. ఒకసారి అయితే ఈ సముద్రం సైడ్ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుండి కనిపించేది అయితే ఇదైతే కువైట్ సిటీ. మనకు షిప్పులను సముద్రంలోకి దించుతారు, అలాగే పైకి తేవాలన్నా క్రేన్ ద్వారా తీసుకొస్తారు. అది కూడా మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ ఈ ముందు పక్కల ఒక షిప్ చూపిస్తాను రండి. ఈ షిప్ ఎలా ఉందో చూసేద్దరు. ఈ షిప్ లో మనకైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు బస్ లో ఉన్న మాదిరి సేమ్ సీట్లు ఉంటాయి. ఇట్లా వాటర్ మరియు టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఈ పక్కన చూసుకుంటే సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు దీనికైతే. ఈ షిప్ ను మొత్తం చూసే ముందు అయితే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందు పక్క లోపల చూసుకుంటే మనకైతే స్టీరింగ్ వీల్ ఉంటుంది, అలాగే పైన చూసుకుంటే మనకు లైట్ ఉంటుంది. ముందు పక్క మనకైతే ఎమర్జెన్సీ సైరన్ హారన్ కూడా ఉంది. ఈ షిప్ ని మనం బర్త్డే పార్టీలకు కానీ సముద్రంలోకి వెళ్ళి తిరిగేసి రావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఈ షిప్ కి వచ్చేసి అయితే మనకు 3 గంటలకు కలిపి 40 నుంచి 50 దినాలు చార్జ్ చేస్తారు. 40 నుండి 50 దినాలకు అయితే మనకు 10 నుంచి 12 మందిని అయితే అలౌట్ చేస్తారు లోపలికి. మనమైతే బుక్ చేసిన తర్వాత దీన్ని సముద్రం లోపలికి తీసుకెళ్లి బర్త్డే పార్టీలు కానీ ఏవైనా అక్కడ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్ స్కూటర్లు. ఇవి సముద్రం పొడతనైతే ఈ బీచ్ అయితే వారం మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇవైతే మనం మొబైల్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంతోనైతే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి అయితే మనకు ఛార్జ్ పడతాయి డబ్బులు, కిలోమీటర్ ను బట్టి ఛార్జ్ అయితే పడతాయి. ఇదైతే మనం సముద్రం పక్కన మనకు రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడైనా వదిలేసి వెళ్ళొచ్చు. ఈ షిప్ లో వచ్చేసి అయితే చేపల వేటకు వెళ్తారు వీళ్ళు నైట్ టైం లో. ఈ చేపల వేటకు వెళ్ళడానికి అయితే ఇలాంటి షిప్లు అయితే వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఎక్కువ. ఇక్కడ ఈ పడవ వచ్చేసి మనకైతే రివర్స్ లో వెళ్తుంది. ఈ పడవనైతే ఇప్పుడే మనకు క్రేన్ వచ్చేసి అయితే పైనుంచి అయితే సముద్రంలోకి దింపింది. ఇక్కడ ఉన్న షిప్పుల్ని సముద్రంలోకి దింపాలన్నా సముద్రంలో నుంచి బయటకు తీయాలన్నా ఈ క్రేన్ నే యూజ్ చేస్తా ఉంటారు. ఇదైతే చిన్న క్రేన్. ఇది బోట్లను గానీ చిన్న చిన్న షిప్పులను గానీ ఇదైతే సముద్రంలోకి దింపుతుంది, సముద్రం నుంచి బయటకు తీస్తుంది. ఇంకా పెద్ద షిప్లకు అయితే ఇంతకంటే పెద్ద క్రేన్లను యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి క్రేన్లు అయితే పెద్ద షిప్పులను దింపలేవు కాబట్టి ఈ క్రేన్ వచ్చేసి అయితే ఆటోమేటిక్ గా రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తుంది అనుకుంటా. ఎందుకంటే దీనికి అయితే డ్రైవింగ్ అనేది స్టీరింగ్ వీల్ అయితే ఏది ఉండదు. ఇది ఎందుకంటే ఆటో. ఈ మధ్యలో ఈ బెల్ట్ల మాదిరి కనిపించే దానిపైన ఈ షిప్ నైతే ఈ సముద్రంలోకి తీసుకొచ్చి అక్కడనైతే నీళ్ళలో వదిలేస్తుంది ఈ క్రేన్ అయితే. ఇక్కడ ఈ చిన్న బోట్ అయితే తీసుకొని వచ్చి ఇకనైతే చాలా సేపు నుండి అయితే వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇతను పైనకి వెళ్ళాలి కావచ్చు, అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఏందో తెలియదు కానీ ఇతనైతే వెయిట్ చేయమని చెప్పినట్టున్నారు. అతనైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నేనైతే ఇక్కడ చాలా సేపు వెయిట్ చేశాను. ఈ బోట్ ను బయటకు తీస్తారేమో వీడియో తీసి చూద్దామని, కానీ అయితే ఆ బోట్ ను తీయలేదు. మా మేడం ఇంతలోనే ఫోన్ బండి తీసుకుని హవల్లీ వెళ్ళాలని చెప్పింది. హవల్లీ అంటే ఇక్కడ నుంచి అయితే దగ్గరలోనే ఉంటుంది, 15 నిమిషాలు పడుతుండొచ్చు. ఇతనైతే ఈ బోట్ అక్కడిక్కడ తిప్పుతూనే ఉన్నాడు కానీ అతను బోట్ నైతే ఇంకా బయటకే తీయలేదు. నేనైతే వెయిట్ చేసి మా మేడం ఫోన్ చేసిందని అయితే వచ్చేసాను. నేను ఇక్కడికి వెళ్లే లోపే నాకంటే ముందు మా మేడమే వచ్చేసి ఇక్కడ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉంది. నాతో పాటు పార్కింగ్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసింది బండి వరకు. మా మేడం బండిలోకి రాగానే మా మేడం అయితే లంచ్ చేసావని అడిగింది. నేనైతే
అయితే చేయలేదు, బీచ్ దగ్గరికి వెళ్ళానని చెప్పింది. సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ హవల్లో దింపినాకనైతే లంచ్ చేసి రమ్మని చెప్పింది. మళ్ళీ మన బండి అయితే ఈ పక్కన ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇక్కడ హవలీలో మన తెలుగు వాళ్ళదైతే అతిథి రెస్టారెంట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళైతే నేను రైస్, ఒక వాటర్ బాటిల్ అయితే పార్సల్ తీసుకున్నాను. నేనైతే మా మేడం ఉండే దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ బండి పార్కింగ్ చేసుకుని అక్కడే తినాలనుకున్నాను. ఎందుకంటే మా మేడం ఫోన్ చేసిన ఒకవేళ తొందరగా వెళ్ళిపోవచ్చు అని. నేనైతే ఇక్కడ తీసుకున్నది అయితే జీరో రైస్. నేను ఇది ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు తిన్నాను, అందుకే మళ్ళీ తినాలనిపించి జీరో రైస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 750 ఫిల్స్ పడింది. 750 ఫిల్స్ కి అయితే మనకు 200 రూపాయలు అవుతుంది. మా మేడం ఇచ్చింది 400 అయితే దాంట్లో 200 ఖర్చు అయింది. దీంట్లో వచ్చేసి మన కర్రీస్ అయితే ఒకటి చట్నీ, ఒకటి సాంబారు, ఒకటి పాలకూర పప్పు ఇచ్చినారు. టేస్ట్ అయితే వచ్చేసి భలేగా ఉంది, కారం కారంగా సేమ్ మన ఇండియాలో తిన్న మాదిరిగానే అనిపించింది నాకైతే. ఇట్లా మన క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చినారు. నేను ఒక్కొని తినక ఇంకా ఎంత మిగిలిందో చూడండి. రైస్ అయితే కరెక్ట్ గా నా అన్నం తినడం కంప్లీట్ కాగానే మా మేడం అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. మన వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.